హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మూవీ రిపోర్ట్ తెలుగు. ఈ మధ్యనే ఓటీటీలో రిలీజ్ అయ్యి ఓటీటీని షేక్ చేస్తున్న టాప్ 5 మూవీస్ లిస్ట్ ఏందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఫస్ట్ మూవీ కాజల్ మెయిన్ లీడ్ గా నటించిన సత్యభామ. ఈ సినిమాలో కథ విషయానికి వస్తే కాజల్ షీ టీవీలో ఏసీబీగా వర్క్ చేస్తుంది. తన దగ్గరికి ఏ కేసు వచ్చినా చాలా తక్కువ టైంలో ఇన్వెస్టిగేషన్ చేసి హంతకుడు ఎవరో ఈజీగా కనిపెడుతుంది. అలా కథ నడుస్తూ ఉంటే తనకు ఒక రోజు హసీనా అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన భర్త నుంచి తనని కాపాడాలని రోజు తను తాగొచ్చి కొడుతున్నాడని తనకి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు సత్యభామ మాట్లాడుతూ, నువ్వేం భయపడాల్సిన పని లేదు, నేను చూసుకుంటాను, వాడి సంగతి చెప్తాను అంటుంది. ఆ మరుసటి రోజే హసీనాని తన భర్త దారుణంగా చంపేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కాజల్ షాక్ అవుతుంది. అసలు తనని తన భర్తే చంపాడా లేకపోతే ఇంకెవరైనా చంపారని ఇన్వెస్టిగేషన్ చేస్తూ బిత్తరపోయే విషయాలు తెలుసుకుంటుంది. ఆ విషయాలన్నీ తెలుసుకున్న కాజల్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అసలు అంతకుడు ఎవరు, ఏమినే కాకుండా ఇంకా ఈ అంతకుడు ఎంతమందిని చంపాడు అని తెలుసుకోవడమే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఫ్రెండ్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. ఈ మూవీ ఇంకా చూడకుంటే ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడండి. ఇక ఇవాల్టి మన సెకండ్ మూవీ బజే వాయువేగం. గత కొన్నేళ్లుగా ఎదురవుతున్న వరుస పరాజయాలకు బెదుర్లంక 2012 సినిమాతో చెక్ పెట్టారు హీరో కార్తికేయ. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కార్తికేయ మూవీ బజే వాయువేగం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలోని కథ విషయానికి వస్తే రాజనపేట నుంచి వెంకట్ అనే అబ్బాయి, అదేనండి మన హీరో కార్తికేయ, క్రికెటర్ అవ్వాలని హైదరాబాద్ వస్తాడు. అలా హైదరాబాద్ వచ్చిన కొద్ది రోజులకే ఊళ్ళో ఉన్న వాళ్ళ డాడీకి హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇక ఆపరేషన్ చేయాలంటే 20 లక్షలు ఖర్చు అవుతుందంటారు. ఇక తన దగ్గర అంత డబ్బులు దొరక్క ఒకరితో ఆ డబ్బుల కోసం ఒక డీల్ మాట్లాడుకుంటాడు. ఇక ఆ డీల్ ఒప్పుకోవడం వల్ల హీరోకి తెలియకుండానే ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. కట్ చేస్తే ఆ డీల్ ఏంటి, ఆ మర్డర్ కేసు ఏంటి, ఈ పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మూవీని అయితే చూడండి. ఇది ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళని అస్సలు డిసప్పాయింట్ చేయదు. ప్రజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, చూడండి. ఇక ఈ లిస్ట్ లో నెంబర్ 3 మూవీ గురువాయూర్ అంబల నడియిల్. మూవీ నేమ్ అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. 3 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే పలకడానికి వచ్చింది. ఈ మూవీలో హీరో వచ్చేసి మన సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఇది మలయాళం మూవీగా బ్రో అని మీకు డౌట్ రావచ్చు. నో ప్రాబ్లం, ఇది తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంది. ఈ మూవీ గురించి చెప్తున్నా కదా, ఫ్యామిలీ మొత్తం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ఎక్కడా కూడా రోత కామెడీ అయితే లేదు. ప్యూర్ ఫ్యామిలీ డ్రామా, నేచురల్ కామెడీతో సినిమా మొత్తం అలా హాయిగా వెళ్ళిపోతుంది. చిన్న పెళ్లి చూపులు, మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాని చుట్టూ కామెడీగా మంచి కథ అయితే అల్లారు. ఈ సినిమా మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఈ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోతే ప్రజెంట్ హాట్‌స్టార్ లో ఉంది, చూడండి. ఇక ఇవాల్టి మన లిస్ట్ లో టాప్ 4 మూవీ ఔటర్ రేంజ్. ఇంగ్లీష్ మూవీ అని డౌట్ రావచ్చు కదా, తెలుగులో ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అన్నట్లు చెప్పలేదు కదా, ఇది వెబ్ సిరీస్. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే, ఇలా భూమిపై ఒక పెద్ద హోల్ అయితే పడుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే అది క్లోజ్ అయిపోతుంది. అసలు హోల్ ఎందుకు పడింది, అందులో ఎవరైనా ఉన్నారా, ఆ తర్వాత క్లోజ్ ఎందుకు అయింది, మీరు మూవీ చూసి తెలుసుకోండి. అన్నట్లు చెప్పలేదు కదా, ఇది ప్రైమ్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. ఇవాల్టి మన లిస్ట్ లో టాప్ 5 మూవీ వచ్చేసి హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఈ మూవీ కూడా తెలుగులో ఉంది, నో వరీస్. అన్నట్లు మీకు చెప్పడం మర్చితిని, ఇది వెబ్ సిరీస్, మూవీ కాదు. అందులోనూ ఇది ప్రతి మండే ఒక ఎపిసోడ్ లెక్క రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్ కి లింక్ ఉంటుంది. ప్రజెంట్ ఈ సిరీస్ అయితే జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది, చూడండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొన్ని బోల్డ్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో చూసే సిరీస్ అయితే కాదు, ఆ విషయంలో జాగ్రత్త. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసారా, సేమ్ అలాంటి వైబే ఈ సిరీస్ లో కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓటీటీలో రిలీజ్ అయ్యే టాప్ 5 మూవీస్ ఏదో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం.